ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు తమ సమస్యలపై 4వ రోజు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. 4వ రోజు కార్మికులు వినూత్నంగా భిక్షాటన చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచకపోతే భిక్ష మెత్తుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట భిక్ష అడుగుతూ నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతుంది. జూలై 4వ తారీఖు లోపు మా సమస్యలు పరిష్కరించకపోతే మార్కాపురం పట్టణానికి మంచినీటి సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. మేము గత 30-20 సంవత్సరాల నుంచి మార్కాపురం పురపాలక సంఘం నందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నాము. చాలీ ఛానల్ వేతనాలతో బతుకుతున్నాము. మీకు తెలుసు, మార్కాపురంలో ఇంటి అద్దెలు 4 నుంచి 5 వేలు దాకా ఉన్నాయి. మా జీతం 13,000. పాలు కానీ కరెంటు, ముఖ్యంగా స్కూల్ ఫీజులు విపరీతంగా పెంచిండ్రు. మేము చాలీ ఛానల్ జీతాలతో ఎట్లా బతకాలా? అప్పులు చేసి మేము బతుకుతా ఉన్నాం. అప్పులు చేస్తాం, ప్రతి నెల అప్పులు తీసుకోవడం, బతకడం. గవర్నమెంట్ వారు ఎలక్షన్ల ముందు అందరికి జీతాలు పెంచుతాము, అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కనీసం జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. అలాగే కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏమీ లేవు. కనీసం మా పిల్లోడిని రేషన్ కార్డులో చేరుద్దామంటే మీ ఎంప్లాయ్ అని చూపిస్తా ఉంది. మా పరిస్థితి అట్లా. ముఖ్యమంత్రి గారు కనీసం మా యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. లేకపోతే ఈ నెల 4 తర్వాత మార్కాపురం పురపాలక సంఘంలో నీటి సరఫరా మొత్తం బంద్ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.